నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ అవతార స్వరూపుడు. స్వామి తురీయ అవస్థకు సంకేతం. ఆ స్థితిని మానవాళి అందుకునే మార్గాల్ని రూప వాహన వైశిష్ట్యాల ద్వారా షణ్ముఖుడు ప్రకటిస్తున్నాడు. మనిషి వెన్నుముకలోని షట్చక్రాలకు 6 ముఖాలు సంకేతమని, సర్పాకారంగా వ్యాపించి ఉండే మండలిని శక్తి అనే సుషుమ్న నాడియే షణ్ముఖుడని చెబుతారు. అలాంటి విశిష్ట విలక్షణ దైవమైన సుబ్రహ్మణ్య స్వామి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్య సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో నెలకొని ఉంది. సంపూర్ణ అవతార స్వరూపంగా అభయ వరద హస్తముద్రలతో శూలాయుధాన్ని, అగ్నిపాత్రను ఎగువ హస్తాలతో ధరించి అరుదైన రూపంలో ప్రకటితమవుతున్నాడు. ఈ విశిష్ట ధామాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి వర్ణార్ణవ రంజితంగా అద్భుతమైన అపురూప కట్టడంగా అలరారుతోంది. తారకాసుర సంహారం కోసం ఆవిష్కారమైన కుమారస్వామికి స్కందుడు, షణ్ముఖుడు, ఆర్ముగం, శరవణుడు, దండాయుధపాణి ఇలా ఎన్నో నామధేయాలతో స్వామి అలరారుతున్నాడు. అలాంటి దివ్యమూర్తిగా విలసిల్లుతోన్న స్వామి సన్నిధానం ప్రశాంత పవిత్ర ఆధ్యాత్మిక నెలవుగా పరిడవిల్లుతోంది. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. అవ్యక్తమైన శివస్వరూపం నుంచి వ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు ఆ తేజస్సును వాయువు, అగ్ని, గంగ, భూమి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ధరించిన ఫలితంగా ఓ రూపం ఏర్పడిందంటారు. ఆ రూపమే కుమారస్వామి అని పురాణ కథనం. అలాంటి దివ్యావతార మూర్తిగా, శేషఫణి ఛత్రంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తాభిష్ట వరదుడై ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ನೆಲೆನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹನ ಜೊತೆಗೆ ಪೂಜೆ ಪಡೆವ ಷಣ್ಮುಖ. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి మన రాష్ట్రంలో విలసిల్లుతోన్న సుప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రాలలో ఒకటి. విశాల ప్రాంగణంలో, ఆహ్లాదకర పరిసరాలలో ఈ లోగిలి అలరారుతోంది. స్వామి ఆలయం ప్రక్కనే జలాశయం ఉంటుంది. ఈ జలాశయంలోనే స్వామి విగ్రహం లభించిందని చెబుతారు. జలాశయాలు, కొబ్బరి చెట్లు, ఆకుపచ్చని పొదరిళ్లతో పరివేష్టితమై ఉన్న ఈ ఆలయం భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం అందమైన ఆధ్యాత్మిక వర్ణ లోగిలిగా అభివర్ణించవచ్చు.
1910 సంవత్సరంలో అత్తిలి గ్రామంలోని చెరువు సమీపంలో ఓ భారీ మట్టిపుట్ట ఉండేదని చెబుతారు. ఆ మట్టిపుట్టలో ఓ దేవతా సర్పం నివసించేదని, కాలక్రమంలో ఆ సర్పం అంతర్ధానమైందంటారు. కొన్నేళ్ల తరువాత అదే చెరువులో పూడికను తీస్తుండగా ఏకశిలపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సుందర సుమనోహర విగ్రహం బయల్పడిందని చెబుతారు. ఆ దివ్య విగ్రహానికే ప్రస్తుతం నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో వేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసింది. పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి ఉన్నవాళ్ళు, ఏదో సమస్య ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ నా 7 వారాలు అభిషేకం చేసుకుని నా 7 షష్ఠులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు కూడా 41 రోజు ప్రదక్షిణ చేసే ఏ పనైనా పని పూర్తవుతుంది. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పలు దర్శనీయ నెలవులున్నాయి. శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం వీటిలో ముఖ్యమైనది. హరిహర హిరణ్య గర్భ సంభూతుడైన సత్యనారాయణ స్వామి స్థానక భంగిమలో భక్తాభీష్ట వరదాయకునిగా ప్రకటితమవుతాడు. వ్రతాధిష్టాన దైవమైన సత్యదేవుని దర్శనం, ఆరాధనం సకల సన్మంగళకారకం. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానంలో వ్రతాధిష్టాన దైవమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రత్యేకంగా కొలువుతీరి ఉంటాడు. శంఖచక్ర గదాయుధాల్ని ఎగువ హస్తాలలో ధరించి దిగువ హస్తాలను అభయవరద ముద్రలుగా ప్రకటిస్తూ స్వామి దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. ఈ సన్నిధానంలో వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ రజత కవచాలంకృతంగా తేజరిల్లుతుంటాడు. కులం చూడలేదు, మా గోతర వడగలేదు, కాసులడగలేదు, అరకాసులెట్టలేదు. కులం చూడలేదు, గోత్ర వడగలేదు, కాసులడగలేదు, కాసులెట్టలేదు. గొనం ఉన్న ఇదే ఆలయ లోగిలిలో జంటనాగుల భారీ శిల్పాకృతి, భక్తులు తులాభారం నిర్వహించుకునే తులాదండం నెలకొని ఉంటాయి. ఈ ఆలయ మంటపంలో స్వామికి ప్రతీక అయిన భారీ పంచలోహ సర్పాకృతి నెలకొని ఉంటుంది. ఈ పాము రూపం అహంకారానికి, దాని కోరలు రాగద్వేషాలకు సంకేతాలు. అహంకారాదుల్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పూర్ణత్వాన్ని అందుకుంటాడని ఈ స్వరూపం సందేశమిస్తోంది. భక్తులు ఈ సర్పాకృతి సమక్షంలో దీపారాధన నిర్వహించుకుని చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. కుమారస్వామి దేవసేనాధిపతి. శూరపద్మాసురుడనే రాక్షసుణ్ణి షణ్ముఖుడు వధించగా ఇంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి పరిణయం చేశాడంటారు. శివముని కుమార్తె వల్లీదేవిని ఇతని సతీమణిగా కొన్ని పురాణాలు పేర్కొన్నాయి. అలాంటి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ క్షేత్రంలో ప్రతి మంగళవారం, ప్రతి నెల శుద్ధ షష్ఠి నాడు పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. శివశక్తి యొక్క స్వరూపాన్ని కుమారస్వామి ధరించి ఉన్నాడు. అటువంటి కుమారస్వామి ఈ గ్రామంలో ఎంతో గొప్పగా మహామహిమలు చూపిస్తూ ఎందరెందరినో తరింపచేస్తూ ఎందరెందరికో మహదైశ్వర్యాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ గ్రామానికి ఒక మాటలో చెప్పాలంటే ఈ కుమారస్వామి
ప్రతి ఇంటికి ఒక పచ్చని తోరణం లాంటివాడు. ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి ఇంటికి పెడతారో ఆ ఇంట పచ్చ తోరణం కట్టి తీరవలసిందే. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః. స్వామి మూల విరాట్కి విశేష పర్వదినాలలో ప్రతి నెలా షష్ఠి తిథికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఓం నయన సమ్మోహనంగా వివిధ ద్రవ్యాలతో కొనసాగే ఈ వేడుక భక్తులను ఆకట్టుకుంటుంది. పింగళాయ నమః, ఓం ద్విషడ్భుజాయ నమః, ఓం ద్విషణ్ణే. షణ్ముఖునికి క్షీరాభిషేకం అంటే ఎంతో ఇష్టమని చెబుతారు. గోక్షీరంలో తేనెతో పాటు పలు సుగంధ ద్రవ్యాలను రంగరించి స్వామికి ఇక్కడ అభిషేక వేడుకను ప్రతి మంగళవారం, ప్రతి శుద్ధ షష్ఠి నాడు నిర్వహిస్తారు. విమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్త. ఆషాఢమాస శుక్లపక్ష పంచమి, షష్ఠి, మంగళవారం పుణ్యదినాలలో ఇక్కడ స్వామిని విశేషంగా సేవిస్తారు. ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు. భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన సకల గ్రహదోషాలను నివారిస్తుంది. ముఖ్యంగా కుజ సంబంధ దోషాలన్నీ స్వామి ఆరాధన వల్ల తొలగిపోతాయి. ఓం సేనాన్యే నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గణస్వామినే నమః, ఓం స్కంద పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు కుమారస్వామిని విశేషంగా ఇక్కడ పూజించిన వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సర్వక్షోభ్యాయ నమః, ఓం పార్వతీప్రియనందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శరోద్భూతాయ నమః, ఓం మాహూత. ఈ క్షేత్రంలో 7 వారాలు 7 షష్ఠి తిథులలో స్వామికి అభిషేక వేడుకను నిర్వహించడం ద్వారా 41 రోజులు ప్రదక్షిణా విధిని పాటించడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులు కావచ్చు. ఓం కమలాసన సంస్తుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి 15 రోజుల పాటు ఇక్కడ తీర్థాన్ని నిర్వహిస్తారు. ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం జ్ఞానం, శక్తి యుక్తులతో జీవన మార్గంలో విజయాలను వశం చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. అగ్నిగర్భాయ నమః, ఓం శమీగర్భ. ఈ స్వామి దర్శనం, ఆరాధనం భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తుంది. రిఘ్నే నమః, ఓం హరిద్వర్ణాయ నమః. హైదరాబాద్ నుంచి ఏలూరుకు బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకుని అక్కడి నుంచి వివిధ వాహనాలలో అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. తాడేపల్లిగూడెం నుంచి 15 కిలోమీటర్లు బస్సు మార్గం ద్వారా, భీమవరం నుండి 15 కిలోమీటర్లు రైలు మార్గం ద్వారా ప్రయాణించి అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. జ్ఞానస్వరూపుడైన శివపరమాత్మ, శక్తి స్వరూపిణి అయిన సర్వమంగళ, శక్తియుక్తులతో ఆవిష్కారమైన షణ్ముఖుని ఆరాధనం వలన విశేషమైన వివిధ ఫలితాలు సిద్ధిస్తాయి. బహుముఖీన ప్రజ్ఞా సంకేతమూర్తిగా కార్తికేయుడు అభివ్యక్తమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి అవతార తత్వంలో సకల సృష్టి పరిణామం ఒదిగి ఉందని జగద్గురువు ఆదిశంకరులు వెల్లడించారు. భక్త సులభుడైన కుమారస్వామికి అనేక వందనాలు సమర్పిస్తూ శరణం శ్రీ శరవణ భవ అని స్వామిని ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.